క్రైస్తవులు హింసించే వాళ్ళందరూ కూడా ఎవరిని హింసిస్తున్నట్టు? యేసుప్రభు అని హింసిస్తున్నట్టు. మరి యేసుప్రభు అని హింసిస్తే యేసుప్రభు ఏమన్నాడు? పగ తీర్చుకోండి అన్నాడా? నిన్ను కొట్టిన వాళ్ళని కొట్టండి అన్నాడా? నిన్ను చంపిన వాళ్ళని చంపండి అన్నాడా? నో, వద్దు, నో వైలెన్స్. నిజంగా ఈ దేశానికి స్వతంత్రం రావడానికి మహాత్మా గాంధీ నాన్ వైలెన్స్, ఆయుధం పట్టని అతని యొక్క ఏకాగ్రత, అహింసావాదిగా ఏమండి, నిజంగా బ్రిటిష్ వాడిని దేశం నుంచి ఎందరో ఉన్నారు. స్వతంత్ర పోరాట సమర యోధులు ఎందరో ఉన్నారండి. ఇందులో మహాత్మా గాంధీజీ కూడా ఒకరు. అయితే ఆయన పట్టిన ఆయుధం ఏంటో తెలుసా? నాన్ వైలెన్స్, అహింస. నాకు ఆయుధం వద్దు. అలా వాళ్ళందరినీ కూడా బ్రిటిష్ వాళ్ళని దేశం నుంచి తరిమి కొట్టడం జరిగింది. అవునా? ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు ఏం జరుగుతుందో చూడండి. సౌలా, నన్ను ఎందుకయ్యా హింసిస్తున్నావు? మారిపోయాడండి. ఆ మాటకి మారిపోయి ఏం చేశాడు? తర్వాత ఏం చేశాడో తన జీవితంలో పాటలు మీరు చూద్దరు కానీ మారిపోయాడు. 14 పత్రికలు రాసిన ఒక గొప్ప రచయితగా ఎన్నోసార్లు అతన్ని కొట్టారు, చంపడానికి సిద్ధపడ్డారు, రాళ్లతో కొట్టారు, బెత్తాలతో కొట్టారు. నిజంగా 2 కొరింథీ 11వ అధ్యాయం చూస్తే ఆయన పడిన శ్రమలు క్రీస్తు కోసం ఒక హతసాక్షిగా మారిపోవడానికి సిద్ధపడ్డాడు. ఎవరైనా నూతన సృష్టి, ఒక క్రీస్తు మార్చిన నూతన సృష్టి. మీరు మారలేదా? ఎస్, మీరు, నేను, ఎందరో ఈ ప్రపంచంలో దుష్టులు, దుర్మార్గులు, దొంగలు మారారండి, మారారు.